హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. ఈ అన్నదమ్ముల గొడవ ఏంటి? మంచు మనోజ్ గారు వాళ్ళ గొడవ. మొన్నటి వరకు మనోజ్‌ను ఒక బబ్లీగా చాలా అంటే ఎప్పుడు ఇంటర్వ్యూ చేసినా నేను ఎప్పుడు ఇదే మాట చెప్తాను. ఎందుకంటే అట్లానే అనుకున్నాం. బబ్లీగా ఒక చాక్లెట్ బాయ్ లాగా ఒక డింపుల్ ఏసుకొని క్యూట్‌గా మంచిగా ఉంటాడు. అందరి హీరోస్‌తోనూ కలిసి ఉంటాడు. విష్ణు ఏస్తే కాస్త అంటి ముట్టలేనట్టు దూరం జరిగి ఉంటాడు. ఇట్లా చూసాం ఇంతవరకు. బట్ ఏంటో సీన్ రివర్స్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం చూసాం కదా! రా ఇద్దరు మాట్లాడుకుందాం అంటున్నారు, ట్వీట్లు చేసుకుంటున్నారు. మోహన్ బాబు గారేమో మంచు అన్న పేరు మనోజ్కి లేదు అంటున్నారు. ఒక ఎవరినైనా ఉద్దేశించి ఏదైనా మనం ఒక ట్వీట్ పెట్టాం, ఒక ఇన్సిడెంట్ అయితే మనం ఒక ట్వీట్ పెట్టామనుకో, ఈ ఇన్సిడెంట్ని ఉద్దేశించి ఆయన పెట్టాడని అందరూ అనుకుంటారు. అఫ్ కోర్స్ పెట్టేవాళ్ళు కూడా అలాగే పెడతారు అనుకుందాం. కాకపోతే తెలివిగా పెడతారు, ఎవరి పేరు చెప్పకుండా ఎవరికి టచ్ అవ్వకుండా ఆ ఇన్సిడెంట్ని మ్యాచ్ అయ్యే కోటో, వీడియోనో, మీమో, కార్టూనో, ఫోటోనో ఏదో ఒకటి పోస్ట్ చేస్తా, ఏదో ఒక వేదాంతానికి సంబంధించిన ఒక చిన్న కోట్ పెట్టేసి వదిలేస్తారు. అవేంటంటే తగిలే వాళ్ళకి తగులుతాయి ఎవరైతే చేశారనేది. కానీ వీళ్ళు మాత్రం పేరు పెట్టి చెప్పరు. తెలివితేటలవి ఈ మధ్య కాలంలో ఇంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూనం కౌర్ ఉంది, 12 ఏళ్ల నుంచి అదే పనిగా చేసేది. అందరికీ తెలుసు విషయం, నువ్వు ఎవరిని అంటున్నావో తెలుసు, ఎందుకు అంటున్నావో తెలుసు. కానీ పేరు చెప్పకుండా 10 ఏళ్ళు ఏడిపించింది అందరినీ. సో ఇట్లా చాలామంది ఇంతే, పేరు చెప్పకుండా అలా చేస్తారు. ఇప్పుడు మంచు విష్ణు ఏమంటే ఒక పోస్ట్ పెట్టాడు, ఒక వీడియో, రౌడీ సినిమా, ఆర్జీవి తీసినటువంటి సినిమా. దాంట్లో ఒక మంచి డైలాగ్ ఉంది. అదేంటంటే ప్రతి కుక్కకి సింహం అవ్వాలని ఉంటుంది, కానీ వీధుల్లో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మ కన్నా నువ్వు తెలుసుకుంటావని ఆశ. కానీ ఎందుకు మళ్ళీ కదా ఓ రకంగా చెప్పాలంటే ఏమంటారు దాన్ని, టచ్ చేయడం. ఒక నిమిషం, ఫస్ట్ తను ఒక వీడియో పెట్టాడు, ఎవరు క్లెయిమ్ చేసుకుంటున్నారు అది నేనే అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరు రెస్పాండ్ అయితే వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నట్టు. వెంటనే విష్ణు దాని ఇది నేనే, నువ్వు నన్నే అన్నావని క్లెయిమ్ చేసుకున్నాడు. ఎలా? సేమ్ మళ్ళీ కన్నప్ప సినిమా కృష్ణంరాజు గారిది పెడతా, ఆయన 2-3 పెడతా, సేమ్ అదే సింహానికి సంబంధించిన టాపిక్ అది పెడతా. నీకు ఈ జన్మకే తెలుస్తుంది, నీకు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇక్కడ మనోజ్. ఒక ట్వీట్ ఉంది, నేను కాదు లేపో ఎవడికో పెట్టుకున్నాడు. పోనీ దానికి కౌంటర్ ఇవ్వాలంటే నువ్వు కూడా ఆయన ఉద్దేశించి కాకుండా నువ్వు కూడా ఇంకేదో పెట్టుకో. ప్రతి కుక్కకో రోజు వస్తుందన్న, ఒరే పందులే గుంపులుగా వస్తాయి, అటు చూడుబే ఇటు చూడుబే, ఇట్లాంటివి ఏవో ఉంటాయి, అవన్నీ పెట్టుకో. నిన్ను ఎవడు వద్దండు. నీకు అని ఫస్ట్ నువ్వు ఏంటి పోక్ చేసింది యాక్చువల్గా చెప్పాలంటే మనోజ్. అండ్ నీకు అని నువ్వు పోక్ చేసినంత మాత్రాన నీకు నేను రెస్పాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నీకు అని నువ్వు నన్ను అంటే, నీకు నేను రెస్పాండ్ ఇస్తే ఆ ఫస్ట్ నేను పెట్టింది నిన్ను ఉద్దేశించి అని నేను యాక్సెప్ట్ చేసినట్టు ఉంటుంది. సో అవసరం లేదు. నీకు అని నువ్వు ఎన్నన్నా నేను సైలెంట్గా ఉంటాను. ఎందుకంటే నేను ఎందుకో పెట్టా, నిన్ను ఉద్దేశించి పెట్టానో లేదా నాకు తెలియదు, ఎందుకో నేను పెట్టా. నువ్వు క్లెయిమ్ చేసుకుంటున్నావు, నీ చావు నువ్వు చావు అన్నట్టు ఆయన సైలెంట్గా ఉన్నాడు. నెక్స్ట్ దాన్ని అంతకే తీసి ఎందుకు నువ్వు సైలెంట్గా ఉంటావు, అంతట్లా సైలెంట్గా ఉంటావు, నువ్వు సైలెంట్ ఉండడానికి వీల్లేదు. నిన్న తిరుపతి ఆ ప్లాన్లో అంత ఫెయిల్ అయింది కదా, ఆ ఫ్రస్ట్రేషను, ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయింది, ఆ ఫ్రస్ట్రేషను, జనాలందరినీ పోగేసుకొని ఎంబీయూ అక్రమాలు అని ఏదో అందాం అనుకున్నావు, ఎవడు దగ్గర రాల, ఆ ఫ్రస్ట్రేషను, చంద్రగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, పనిగట్టుకొని వెళ్ళి ఒక కేసు నెత్తి మీద వేసుకొని వచ్చిన ఫ్రస్ట్రేషను, ఇవన్నీ కలిపేసి రా చూసుకుందాం, దా నువ్వనైనా చూసుకుందాం, నాన్నను వదిలేయి, అమ్మను వదిలేయి, ఆ చక్కెరది వదిలేసేయి, నువ్వు ఒక్కడివేరా, నేను కూడా ఒక్కడనే వస్తా, నేను ఒక్కడనే వస్తా, నువ్వు ఎంతమందిని తెచ్చుకుంటావో తెచ్చుకో, నాకు నష్టం లేదు, ఐ విల్ బి సింగిల్, నడు కమ్ చూసుకుందాం, ఫేస్ టు ఫేస్ చూసుకుందాం అని చెప్పేసి ఏదో రాసేస్తున్నాడు. దానికి కూడా విష్ణు రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకు అంటే ఇప్పుడు తను రెస్పాండ్ అయితే మళ్ళీ తను ఫస్ట్ పెట్టిన వీడియో నిన్ను ఉద్దేశించి అని నేను యాక్సెప్ట్ చేసినట్టు ఉంటుంది, అంతే కదా. నేను నిన్ను ఉద్దేశించి పెట్టలా, సో నో నీడ్ టు యాక్సెప్ట్. సో అది సంగతి. ఓవరాల్గా చెప్పాలి అంటే ఇప్పుడు రెచ్చగొట్టేది ఎవరు, రారా చూసుకుందాం నువ్వా నేనా అని రెచ్చగొట్టేది ఎవరు, మనోజ్. ఎందుకు రెచ్చగొడుతున్నావు? ఫ్రస్ట్రేషన్. దేనికి ఫ్రస్ట్రేషన్? నిన్నేదో ప్లాన్ చేసుకుంటే భారీ ఎత్తున అది ఏదో అవుతుంటే ఫ్లాప్ అయింది. ఎందుకు ఫ్లాప్ అయింది? నువ్వు ప్లాన్ చేయడం బట్టే ఫ్లాప్ అయింది. ఎందుకు ప్లాన్ చేసావు? నీకేం కావాలి? డబ్బులు కావాలా? అబ్బే వద్దు. పోనీ ఇంకేదన్నా కావాలా? అబ్బే వద్దు. మరి ఇంకేం కావాలి? నాకు ఏమీ వద్దు. పోనీ వేరే ఉద్దేశం ఏమైనా ఉందా? నాకు ఏ ఉద్దేశం లేదు. ఇక్కడన్నా పొంతన ఉందా? సో దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో చూడు,
ప్రతి కుక్కకి సింహం అవ్వాలని ఉంటుంది, కానీ వీధుల్లో మొరగడానికి, అడవుల్లో గర్జించడానికి ఉన్న తేడా అట్లీస్ట్ వచ్చే జన్మకైనా నువ్వు తెలుసుకుంటావన్న ఆశ. అంటే ఈ జన్మకి నీకు తెలియదు. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మోహన్ బాబు గారు అంటే ఒక సీనియర్ సిటిజన్ గా తన ఆస్తులు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎవరు ఉండడానికి వీల్లేదు, ఇది ఒక వెర్షన్. కలెక్టర్ కూడా మోహన్ బాబు గారికి సంబంధించిన ఆస్తుల వివరాలన్నీ తీసుకుంటున్నారట, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ ఖాళీ చేయించాలని మోహన్ బాబు గారు కోరుకుంటున్నారట. అక్కడ ఎవరున్నారు అని అంటే మళ్ళీ మనోజ్ గారు ఉంటున్నారు అంటూ ఒక వార్త. మరోపక్క మంచు అన్న పేరును మనోజ్కి తగిలించద్దు, ఇది చాలా డ్రాస్టిక్ డెసిషన్, ఇంటి పేరు ఇవ్వను నేను అని చెప్తున్నారు ఈయన కదా. ఏంటి మరి నా ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ నా పేరు మీద ఉంటే మిగతా పవర్ ఆఫ్ అటార్నీస్ అన్ని తీసేయండి. ఎందుకు అంటే ఇప్పుడు నా కొడుక్కి 2 కొడుకులు కొట్లాడుకుంటున్నారు, నేనేదో పెద్ద కొడుకు ఏదో ఇచ్చాను అనుకొని చిన్న కొడుకు ఊహించుకొని మీద పడి నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతున్నాడు. నేను స్వతహా సంపాదించిన ఆస్తి నాకు ఇష్టం ఉంటే ఇస్తే, లేకపోతే లేదు, నా క్లారిటీ నాకు ఉంది. కానీ వీళ్ళు కొట్లాడుతున్నారు, ఇంకా దాగట్లా. మొన్న అక్కడ, తర్వాత ఇక్కడ, ఈరోజు ఇక్కడ, రేపు ఇంకెక్కడో. దీన్ని ఏం చేద్దాం? అసలు ఆ పవర్ ఆఫ్ అటార్నీ మొత్తం నా పేరు మీద ఉంటే అట్లీస్ట్ వీళ్ళు కొట్టుకోవడం అని ఆగుతారేమో. మేబీ వాళ్ళ సొంతంగా సంపాదించుకుంది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు విష్ణు ఉన్నాడు, ఆయన వ్యాపారంలో ఏదేదో చేసుకొని సంపాదించుకున్నాడు, ఆయన ఇష్టం. వాళ్ళ ఆవిడ తరఫున ఏమైనా ఆస్తులు ఉన్నా వాళ్ళ ఇష్టం. మనోజ్ ఉన్నాడు, ఆయన ఏదైనా వ్యాపారంలో సంపాదించుకుంటే ఆయన ఇష్టం. వాళ్ళ ఆవిడ తరఫున ఏమైనా ఆస్తులు ఉంటే ఆయన ఇష్టం. నా పేరు మీద ఉన్నది మాత్రం కేవలం నా పేరు మీద మాత్రమే ఉండాలి. నేను అంటేనే ఇంకెవరికైనా ట్రాన్స్ఫర్ అవ్వాలి అనే డెసిషన్ తీసుకోవడం ఉత్తమం ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు ఆయన మీదకి ఎవరైనా వచ్చారనుకో అప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఏంటి ఈయన ప్రాబ్లం? అన్నను బాగా చూసి, నాన్న పక్కన అన్న ఉన్నాడు, ఇప్పుడు అన్నదమ్ముల గొడవే కదా. ఆయనకేదో ఇచ్చేస్తున్నాడు, నాకేం ఇవ్వట్లేదు అనేది ప్రాబ్లం. నేను ఎవరికి ఏమి ఇవ్వట్లేదు, మొత్తం నా దగ్గరే ఉందని ఈయన క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా గొడవలు అయ్యాయి అనుకో, అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలని నెక్స్ట్ చూసుకుంటాడు. అందుకు ఆ డెసిషన్ తీసుకున్నాడు. ఇప్పుడు మనకి నేనైతే ఇద్దరికి ఏం తక్కువ చేయాల, ఈయన పెంచుకుంటూ పోయాడు, ఆయన ఖర్చు పెట్టుకుంటూ పోయాడు. ఇప్పటికీ కావాలంటే చెప్పు ఎంత కావాలో ఇస్తా అంటున్నా, అడుక్కోవడానికి అడుగుపడుతున్నానా నేను అంటున్నాడు. అంటే ఆయన అడగడానికి ఇష్టపడట్లేదు, ఉండడానికి ఇష్టపడట్లేదు, వెళ్ళిపోవడానికి ఇష్టపడట్లేదు, ఏది వద్దంటున్నారో సెల్ఫ్ రెస్పెక్ట్ అంటున్నారు. ఇదంతా పోయి ఎక్కడికి వెళ్తుంది తెలుసా? మొన్నటికి మొన్న పెళ్ళయింది కాబట్టి వైఫ్ వచ్చి, అంటే ఎవరైనా అదే మాట అంటారు మన దగ్గర, పెళ్ళం వచ్చింది కాబట్టి మారిపోయాడు, పెళ్ళం ఏం చెప్తే అది వింటారు, ఇట్లా మాట్లాడతారు. యాక్చువల్లీ మనం పెళ్ళం అన్న మాట కూడా వాడకూడదు. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే మంచు మనోజ్కి ఇకనైనా తెలిసి రావట్లా. నేను నమ్ముకొని ఒక అమ్మాయి వచ్చింది, నువ్వు చేసే అన్నీ కూడా సమాజంలో ఎలా వెళ్తున్నాయంటే తనేదో చెప్పి నీతో చేయిస్తున్నట్టుగా పోర్ట్రే అవుతుంది. ఆ పోర్ట్రే వాళ్ళకున్న ఒక డిజిటల్ ఆధారం ఏంటంటే, మొన్న పాప పిచ్చి పని మంచి ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వస్తే వీళ్ళందరూ ఆవిడని చెప్పు 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 అంటే, ఆమె ఆ రోజు కొత్త అమ్మాయి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి గొడవలు, ఆమెనంటే వీళ్ళకి ఇష్టం లేదని చెప్పేసి పాప ఆవిడ చెప్పింది, అది రికార్డెడ్ ఇంకా ఉంది. ఆ సోర్స్ని ఆధారంగా చేసుకుంటున్నారు అందరూ. కరెక్టే, ఆమె ఏదో పోసింది, ఆజ్యం పోసింది వీళ్ళ కుటుంబంలో అని అంటున్నారు. ఇప్పటికన్నా మనోజ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు డే బై డే చేసే గొడవకి ఎన్ని గొడవలైనా చేసుకో, నీ ఇష్టం. బ్లేమ్ అయ్యేది మీ ఆవిడ. మొత్తం ప్రపంచం అంతా కూడా మీ ఆవిడ ఏదో చెప్పి నీతో చేయిస్తుంది అనుకుంటున్నారు. కొత్త కోడలు వచ్చిన వేళా విశేషం చూసారా, మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఏమైపోయిందో అన్నట్లు అనుకుంటున్నారు. అట్లీస్ట్ మీ ఆవిడ మీదన్నా గౌరవం ఉంటే ఇవన్నీ ఆపేయాలి. నాన్న మీద గౌరవం వద్దు, అవసరమే లేదు, నీకు ఉన్నా లేకుండా మనకు అనవసరం. అన్న మీద గౌరవం అసలు వద్దు, నీకు లేదు. చెప్పాడుగా, నా కూతురు కోసం నా భార్య కోసం నేను ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది అని. చెయ్యి, వాళ్ళ కోసం ఆపేస్తే అయిపోతుంది. చెయ్యి. పాపం ఇంత కూతురు అయితే ఫైట్ చేయని చెప్పదుగా, ఇంకా పాపం మాటలు రాలా. బట్ అంత భార్య మీద అయితే అందరికి డౌట్లు వస్తాయి. నింద పడుతుందిగా, పడుతూనే ఉంది. నిన్న జరిగిన ఇన్సిడెంట్ మీద కూడా ఆమె మీద నింద పడింది. మోహన్ బాబు గారు ఇచ్చిన కంప్లైంట్ లో కూడా ఆమె పేరు రాశాడు. చూడు, A2 గనో ఏదైనా ఈ గొడవలు వద్దు పాప. మా ఫ్యామిలీలో ఈ ఏజ్ లో మోహన్ బాబు గారికి ఇది ఒక పెద్ద బాధే. చాలా ఇబ్బందికరమైన, కనిపించకపోవచ్చేమో కానీ మెంటల్ గా చాలా ఇబ్బంది పడతారు. ఈ ఏజ్ లో ఆయనకి ఆ కష్టం వద్దు. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.